హలో అందరికీ. నా పేరు డాల్స్‌రీ. నేను జేఈకి ప్రిపేర్ అవుతున్నా. అలాగే చాలామంది నాలాగా జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా! అండ్ వాళ్ళందరికి వచ్చే డౌట్ ఒకటే. ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి? ఏ బుక్స్ తీసుకోవాలి? బోర్డ్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అండ్ జేఈకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీలాంటి వాళ్ళందరికీ నేను ఈరోజు సొల్యూషన్‌ని తెచ్చాను. కోసం ప్రిపేర్ అయ్యేకి 4 ఛానల్స్‌ని తీసుకొచ్చాను. అండ్ ఒక బెస్ట్ పార్ట్ చెప్పనా? ఇవన్నీ ఫ్రీ. కోర్స్ ఫ్రీ అండ్ బ్యాచెస్ని రెండు పర్చేస్ చేసే ఆప్షన్స్ ఉంటాయి. బట్ చాలా మంది ఇలా బడ్జెట్ పెట్టలేరు కాబట్టి వాళ్ళ కోసం ఫ్రీ బ్యాచెస్. ఇంకా సరే, ఇంకా ఛానల్స్ ఎంతో తెలుసుకుందామా? ఫస్ట్ వచ్చేసి పీడబ్ల్యూ ఫిజిక్స్ వాళ్ళ. వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి క్లాసెస్ చెప్తున్నారు ఆన్లైన్లో. వీళ్ళతో పిల్లలకున్న కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. బోర్డ్స్ అండ్ జేఈ మెయిన్స్ నీట్కి సపరేట్ ఛానల్స్ ఉంటాయి. అక్కడ చూసి మనం ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ సపరేట్ బ్యాచెస్ వాళ్ళ యాప్ స్టోర్ పీడబ్ల్యూ యాప్ స్టోర్లో మనం మాడ్యూల్స్, టెస్ట్ సిరీస్, డిపిపిస్ అన్నీ ఉంటాయి. అండ్ వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి టీచ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ స్టూడెంట్స్లో చాలామందికి ఆల్ ఇండియన్ ర్యాంక్ వచ్చింది. అది ఆల్ ఇండియన్ ర్యాంక్ 1 కూడా వచ్చింది. ఈ ఛానల్లో వీళ్ళు ప్రతి ఒక్క లెసన్ని క్లియర్గా 1 షాట్లో 5 to 8 hours. ఆ 1 షాట్లోనే మీకు జేఈ మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్కి క్లియర్ అవుతుంది. నేను ఫస్ట్ ప్రిఫర్ చేసే ఛానల్ వచ్చేసి ఫిజిక్స్ వాళ్ళ. ఫిజిక్స్ వాళ్ళ బ్రాంచే జేఈ వాళ్ళ, నీట్ వాళ్ళ, అండ్ వీళ్ళు ఇంకా యూపీఎస్సీ కూడా టీచ్ చేస్తారు. వీళ్ళకి ఛానల్స్ చాలా ఉన్నాయి. అండ్ మన తెలుగులో కూడా ఒక ఛానల్ ఉంది. సెకండ్ అన్అకాడమీ. వీళ్ళ ఛానల్ నేను ఎప్పుడు చూడలేదు, కానీ వీళ్ళు కూడా ఫ్రీగా యూట్యూబ్లో టీచ్ చేస్తారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నెక్స్ట్ టాపర్స్ ఛానల్లో చదువుకున్నా. వీళ్ళు ఎడ్యుకేషన్ అనేది బాగా ప్రొవైడ్ చేస్తారు. సో నాకు వేరే ఛానల్ని చూడాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. అన్అకాడమీ ఈజ్ ఆల్సో బెస్ట్ ఛానల్. వీళ్ళు కూడా చాలా సంవత్సరాల నుండి AIR1 ఆల్ ఇండియన్ ర్యాంక్స్ తెప్పిస్తున్నారు. వీళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలకు కానీ చాలా మందికి ఆల్ ఇండియన్ ర్యాంక్స్ వచ్చాయన్నమాట. థర్డ్ మిషన్ జీత్. వీళ్ళు ఇప్పుడిప్పుడే ఛానల్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ టాపర్స్ ఫౌండేషన్ వాళ్ళది ఇంకో బ్రాంచ్ లాగా అనమాట. మిషన్ జీత్ అంటే జేఈ మరియు నీట్ రెండు ఉంటాయి. ఇది నాకు మోస్ట్ కంఫర్టబుల్ బ్యాచ్ అని చెప్పచ్చు. కానీ వీళ్ళు ఫస్ట్ టైం యూట్యూబ్లో జేఈకి నీట్కి టీచ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని మైనర్ మిస్టేక్స్ జరగచ్చు. ఈ సాక్రిఫైసెస్ చేయలేం కదా ఎగ్జామ్కి. సో నేను వచ్చేసి ఫిజిక్స్ వాళ్ళ నుంచి చదువుకుంటున్నాను. కోర్స్ మిషన్ జీత్ టీచర్స్ కూడా చాలామంది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బ్రిడ్జ్ కోర్స్ క్లాస్ విన్నాను నేను. చాలా బాగా అర్థమయ్యేలా చెప్తారు. వాళ్ళ దగ్గర కానీ మీరు చదువుకోవచ్చు ఫ్రీగా. ఫోర్త్, ఈ మధ్య కొత్తగా వచ్చిన వారధి బ్యాచ్. ఈ వారధి బ్యాచ్ అనేది వేదాంత్ వాళ్ళు స్టార్ట్ చేశారు. జేఈ ప్లస్ ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఈ బ్యాచ్ని తయారు చేశారు. వీళ్ళ ఫేమ్ తక్కువ ఉండొచ్చు, కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎడ్యుకేషన్ మాత్రం చాలా క్వాలిటీ అయింది. వీళ్ళు ప్రతి ఒక్క టాపిక్ని డెప్త్లో కవర్ చేస్తారు. ప్లస్ స్టూడెంట్స్ కోసం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్, జేఈ మెయిన్స్ రోడ్ మ్యాప్ ఇలాంటి అన్ని వీడియోస్ కూడా వీళ్ళు కూడా కవర్ చేస్తారు. నాకు తెలిసి వేదాంత్ కూడా ఫిజిక్స్ వాళ్ళ కంటే ఏం తక్కువ ఛానల్ కాదు. నా ప్రకారం ఫిజిక్స్ వాళ్ళ, వేదాంత్ ఈ రెండు ఛానల్స్ నుంచి చదువుకుంటే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి టీచ్ చేస్తున్నారు. అండ్ మిషన్ జీత్ కొత్తగా వచ్చింది కాబట్టి ఎంత కంఫర్టబుల్ అయిన ఛానల్ అయినా కొంచెం మనకు అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్అకాడమీ ఆల్సో చాలా బెస్ట్. ఇంగ్లీష్లో టాపిక్స్ అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం వేదాంత్ బెస్ట్. ఓవరాల్గా చెప్పాలంటే వేదాంత్ చాలా బెస్ట్ మనలాంటి తెలుగు స్టూడెంట్స్ కోసం. అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం ఫిజిక్స్ వాళ్ళ బెస్ట్. చాలామంది అనుకుంటా ఉంటారు ఎన్సీఆర్టీ సాల్వ్ చేస్తే జేఈ మెయిన్స్ క్లియర్ చేసేయచ్చు, జేఈ అడ్వాన్స్ కూడా క్లియర్ చేసేయచ్చు. కానీ అది మీరు అనుకునేది చాలా తప్పు. ఎందుకంటే జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. మన బోర్డ్స్కి సిలబస్ చాలా తక్కువ ఉంటుంది జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ సిలబస్తో కంపేర్ చేసుకుంటే. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి చదువుతున్నారో వాళ్ళ ఈ మాడ్యూల్స్ ఉంటాయి, ప్రతి ఇయర్ రిలీజ్ అవుతాయి విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీరు కనుక జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఫస్ట్ ఎన్సీఆర్టీని కంప్లీట్ చేయండి. తర్వాత యూట్యూబ్లో నేను చెప్పిన ఏదో ఒక ఛానల్ నుండి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ టాపిక్ క్లియర్ చేసుకోండి. మెయిన్స్ వాళ్ళు మెయిన్స్ టాపిక్, అడ్వాన్స్డ్ వాళ్ళు అడ్వాన్స్ టాపిక్స్ కూడా కవర్ చేసుకోండి. తర్వాత కెమిస్ట్రీ, మ్యాథ్స్కి కావాల్సిన బుక్స్ తీసుకోండి. ఫిజిక్స్కి అయితే హెచ్సి వర్మ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ ఈ బుక్ చాలా బెస్ట్.
అండ్ మ్యాథ్స్‌కి ఏదాస్ గుప్తా, కెమిస్ట్రీకి నరేంద్ర అవస్థతి అండ్ ఎంఎస్ చౌహాన్ బుక్స్ చాలా బెస్ట్. మీరు ఈ బుక్స్ దాకా రావాలంటే ఫస్ట్ ఎన్‌సీఈఆర్‌టీని కంప్లీట్ చేయాలి. నేను చెప్పినట్టు యూట్యూబ్‌లో 1 షాట్స్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత బుక్స్‌కొచ్చి థియరీ ప్లస్ క్వెషన్స్ అన్నిటిని చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇదేందిరా ఇంత కష్టంగా ఉందని చాలామంది ఈ వీడియోస్‌ని ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎండ్ వరకు చూసే వాళ్ళ మైండ్ సెట్ టాప్ 1% ఉన్నట్టు. మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. లేదు నా వల్ల కాదు అనేసి మైండ్ సెట్‌ని మీరు ఫిక్స్ చేసుకుంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీరు అలానే తయారవుతారు. అండ్ మీ ప్రిపరేషన్‌కి ఆల్ ది బెస్ట్. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అంతవరకు టేక్ కేర్.